హలో గైస్, వెల్కమ్ టు అరవింద్ ఆప్టిట్యూడ్. సో ఇవాళ మన టాపిక్ ఏంటి అంటే సింప్లిఫికేషన్. సో అర్థమెటిక్ లో మనం సింప్లిఫికేషన్స్ ఎందుకు చదవాలి అని అంటే, సో మనం ఏదైనా టాపిక్స్ చేయాలి అని అంటే అర్థమెటిక్ లో సెవరల్ టాపిక్స్ ఉన్నాయి. ఆ టాపిక్స్ అన్నిటినీ చేయాలి అని అంటే మనకి సింప్లిఫికేషన్స్ అయితే వచ్చి ఉండాలి. మరి సార్ సింప్లిఫికేషన్స్ నార్మలే కదా సార్, ప్లస్ మైనస్ అవే ఉంటాయి కదా సార్ అంటే ఓకే అవే ఉంటాయి, బట్ ఏ టైంలో ఏది యూజ్ చేయాలి, ఫస్ట్ ఏది యూజ్ చేయాలి అనేది తెలియాలి అని అంటే మనకి సింప్లిఫికేషన్స్ రావాలి. సో సింప్లిఫికేషన్స్ లో మేజర్ ఏంటి అని అంటే మనకి బాడ్మాస్ రూల్. బాడ్మాస్ రూల్ అంటే ఏంటి సార్ అంటే, ఫస్ట్ చూడండి, ఫస్ట్ దాన్ని ఎలాబరేట్ చేసుకుందాం. బి అంటే బ్రాకెట్, ఓ అంటే ఆర్డర్, డి అంటే డివిజన్, ఎం అంటే మల్టిప్లికేషన్, ఏ అంటే అడిషన్, ఎస్ అంటే సబ్స్ట్రాక్షన్. అంటే ఏంటి సార్ అంటే, నాకు ఎలాంటి ఈక్వేషన్ అయినా ఇవ్వండి, ఎలాంటి ఎక్స్ప్రెషన్ అయినా ఇవ్వండి, ఆ ఎక్స్ప్రెషన్ లో నేను ఫస్ట్ ఏ ఆపరేషన్ యూజ్ చేయాలి అని అంటే, ఫస్ట్ అందులో ఏదైనా బ్రాకెట్ కనిపించింది అనుకోండి, ఫస్ట్ ఇవన్నిటిని వదిలేయండి. ఏదైనా బ్రాకెట్ కనిపించింది, ఫస్ట్ ఆ బ్రాకెట్ అన్ని సింప్లిఫై చేయాలి. నెక్స్ట్ ఒక ఆర్డర్ అంటే ఏంటి సార్, బ్రాకెట్ అంటేనేమో విత్ ఇన్ ద బ్రాకెట్ ఇలా, లేకపోతే ఇలా ఉంటే ఆ బ్రాకెట్ లో ఫస్ట్ కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ ఆర్డర్స్ అంటే ఏంటి సార్ అంటే 2n అంటే పవర్ లో ఉన్న వాల్యూస్ ఏమన్నా కనిపిస్తే వాటిని సింప్లిఫై చేయాలి. నెక్స్ట్ ఏంటి, డివిజన్ కనిపిస్తే ఫస్ట్ డివిజన్ చేశారు. నెక్స్ట్ మల్టిప్లికేషన్, నెక్స్ట్ అడిషన్, నెక్స్ట్ సబ్ట్రాక్షన్. సో మరి ఎందుకు సార్, ఎందుకు చేయాలి అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఏంటి, ఏదన్నా ఒక ర్యాండమ్ ఫస్ట్ మీ ఫేవరెట్ ఏదో ఒక్కటి ఏంటి, ఒక 500 మైనస్ 250 డివైడ్ బై 10 అన్నా అనుకోండి. సో దీనికి ఆన్సర్ ఏదో ఉండని, మనకి ఇప్పుడు అదంతా అవసరం లేదు, దీనికి ఆన్సర్ ఏదైనా ఉండని, బట్ మనం ఏంటి ఫస్ట్ మైనస్ చేసి తర్వాత డివిజన్ చేసినాం అనుకో మనకు ఆన్సర్ రాంగ్ వస్తుంది. సో ఫస్ట్ అకార్డింగ్ టు బాడ్మాస్ రూల్ మైనస్ ఉంది, నాకు ప్లస్ డివిజన్ ఉంది, ఫస్ట్ ఏది చేయాలి సార్ అంటే, చూడండి బాడ్మాస్ రూల్ లో ఫస్ట్ డివిజన్ ఉంది, లాస్ట్ కి మైనస్ ఉంది. అంటే ఏంటి, ఫస్ట్ డివిజన్ చేయాలి, నెక్స్ట్ మైనస్ చేయాలి. సో చేస్తే ఏమొస్తుంది సార్ అంటే 475 వస్తుంది. అట్లా కాదని నేను ఫస్ట్ మైనస్ చేసి తర్వాత డివిజన్ చేసిన అనుకోండి ఏమొస్తుంది సార్, 25 వస్తుంది. సో మరి ఏంటి ఇప్పుడు, ఇది కరెక్టా ఇది కరెక్టా, 475 కరెక్ట్ అవుతుంది. ఎందుకు సార్ అంటే బాడ్మాస్ రూల్ ప్రకారం అవుతానే మనకి ఆన్సర్స్ అనేది కరెక్ట్ వస్తాయి. సో ఏదైనా ఎక్స్ప్రెషన్, సో మల్టిపుల్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ మనం చేద్దాం ఇప్పుడు, అవి ఇట్లా ఏవైనా చేసినా బాడ్మాస్ రూల్ పైన చేయాలి, లేకపోతే ఇట్లా రాంగ్ ఆన్సర్స్ వస్తాయి. ఓకేనా? సో నెక్స్ట్ కొన్ని ప్రాబ్లమ్స్ పైన, సో కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం సింప్లిఫికేషన్స్ పైన. సో ఈ వీడియోలో ఏంటి అంటే నార్మల్ బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ అన్ని కొన్ని డిస్కస్ చేద్దాం, అది కూడా కొంచెం చిన్న ట్రిక్స్ తోటి, అంటే ఇవాళ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఇవి కూడా. సో నెక్స్ట్ వీడియోలో అంటే పార్ట్ 2 వీడియోలో వెరీ కాంప్లికేటెడ్ గా అడిగిన క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ స్టార్టింగ్ విత్ బిగినింగ్ క్వశ్చన్ ఏంటంటే కొంచెం ఈజీ క్వశ్చన్ చూపిస్తాను నేను. ఏమంటి అంటే ఎట్లా అడుగుతారు అని అంటే, సో ఇవాళ అడిగిన క్వశ్చన్ ఏంటి, x² + y² బై x² - y² వాల్యూ ఎంత అని అడుగుతారు. సో దేనికి, ఇఫ్ x/y = 6/5. ఏంటి క్వశ్చన్, మనకి x² + y² బై x² - y² వాల్యూ ఎంతనో చెప్పాలి. సో చేద్దాం. ఏంటి, మనకి ఇప్పుడు స్క్వేర్ టర్మ్స్ లో ఉన్నాయి, ఇది మనకి ఏంటి ఇండివిజువల్ టర్మ్స్ లో ఉన్నాయి. సో దీన్ని కన్వర్ట్ చేయండి, హోల్ స్క్వేర్ చేయండి. x² / y² ఈక్వల్ టు ఏమైతుంది చూడండి, x² / y² ఈక్వల్ టు 6² ఎంత 36/5² ఎంత 25. నాకు వాల్యూ వచ్చింది కదా, x² + y² వాల్యూ వచ్చింది. ఇక్కడ చూడండి ఇండివిజువల్ టర్మ్స్ ఉన్నాయి, నాకేంటి x² / y² రావాలి. అంటే ఏంటి, నేను ఇక్కడ డివైడ్ విత్ y² అండ్ మల్టిప్లై చేస్తే నాకు ఏమవుతుంది రిజల్టెంట్, x² / y² ప్లస్ y² / y². సో కింద డివిజన్ పార్ట్ లో కూడా x² / y² మైనస్ y² / y². సో క్యాన్సలేషన్ చేయండి, ఇది క్యాన్సిల్ అయిపోయింది కదా, ఈక్వల్ టు x² / y² ప్లస్ 1 బై x² / y² మైనస్ 1. సో సమ్వాట్ వి సింప్లిఫైడ్ దిస్, సింప్లిఫై చేసిన తర్వాత నాకు వాల్యూ ఉంది, ఇప్పుడు x² / y² వాల్యూ ఉన్నది. సో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏంటి 36/25 ప్లస్ 1 బై 36/25 మైనస్ 1. సో నేను దాన్ని సింప్లిఫై చేస్తే నాకు 25 1 = 25 ప్లస్ 36 ఎంత 61. 16/1/25 బై 36 - 25 into 1, 36 - 25 ఎంత 11/25. సో ఈ 25 క్యాన్సర్. సో 61/11.
సో ఇన్ ఆర్డర్ ఇది మనం చేసినాం. ఓకే సార్, మరి నేను ఫస్ట్ ఇట్లుంది కదా, నాకు వాడే చెప్తాడు ఎక్స్ బై వై లకు కన్వర్ట్ చేసుకో. ఎందుకు అని అంటే ఎక్స్ బై వై వాల్యూ ఏంటంటే 6/5 అని వాడే ఇండికేట్ చేసి చెప్తాడు. ఇఫ్ అనే కండిషన్ ని మనం మెయిన్ ఇఫ్ అనే కండిషన్ ఎక్కడైతే కనిపిస్తుందో ఫస్ట్ ఇఫ్ ని చూడండి. ఎక్స్ బై వై లో ఉంది క్వశ్చన్. సో నేను కూడా వాడు ఇచ్చిన క్వశ్చన్ ఎక్స్ బై వై లో కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేయాలంటే మల్టిప్లై అండ్ డివైడ్ విత్ వై చేయాలి, వై స్క్వేర్ చేయాలి. సో చేస్తే నాకు సింప్లిఫై అవుతుంది. సో డైరెక్ట్ ఎక్స్ బై వాల్యూలోకి వస్తుంది. వాడు ఇచ్చిన వాల్యూని పెడితే నాకు ఆన్సర్ వస్తుంది. సో ఏంటి ఇప్పుడు మనకి ఇక్కడ ఇఫ్ కండిషనే మెయిన్. ఇఫ్ కండిషన్ ఏముందో అదే చూసుకొని అందులోకి వెళ్ళి మనకు ఆన్సర్ వస్తుంది. సో ఇది క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ చూడండి. సో ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ ఏంటి అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇచ్చాడు అండ్ ఒక మిస్సింగ్ టర్మ్ ఇచ్చిండు. మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇచ్చి ఒక మిస్సింగ్ టర్మ్స్ ఇచ్చిండు. సో వీటిని మనం రెగ్యులర్ నంబర్స్ అంటే రేషనల్ నంబర్స్ కి కన్వర్ట్ చేయాలి. ఫస్ట్ సొల్యూషన్ ఎట్లుంటది అని అంటే ఇది చూడండి. మిక్స్డ్ ఫ్రాక్షన్ సో రెగ్యులర్ రేషనల్ నంబర్ కన్వర్ట్ చేద్దాం. ఏంటి 2 into 4 ఇట్లా ఇచ్చినప్పుడు ఎట్లా చేయాలంటే చూడండి, కింద నంబర్ ఈ నంబర్ కి మల్టిప్లై చేసి వచ్చిన నంబర్ ని పైన దానికి ప్లస్ చేయాలి. అంటే ఏంటి 4 into 2 8, 8 plus 1 9, 9/2. సో 6 into 3 18, 18 plus 1 19, 19/6 ప్లస్ క్వశ్చన్ మార్క్ అంటే ఏదంటే నేను ఎక్స్ అనుకుంటున్నా. ప్లస్ 3 into 2 6, 6 plus 1 7, 7/3 ఈక్వల్ టు 5 into 13, 13 65, 65 plus 2 67, 67/5. సో ఇక్కడ చూడండి ఈ 4 నంబర్లలో 6 ని కామన్ తీసుకుంటున్నాను నేను. 6 ని కామన్ తీసుకోండి. తీసుకున్న తర్వాత చూడండి 2 ఉంది అంటే ఏంటి 3 times 9 3s 27 ప్లస్ 6 into 1 19, 19 into 1 ఓకే ప్లస్ 6x 7 ఉంది అంటే ఇంటూ 2 చేయాలి. 7 2s 14 ఈక్వల్ టు 67/5. సో సింప్లిఫై చేయండి. 27 ప్లస్ 19 ఎంత 46, 46 ప్లస్ 14 ఎంత 60, 60 ప్లస్ 6x/6 ఈక్వల్ టు 67/5. సో క్యాన్సల్ ఏం చేస్తే 10 ప్లస్ x ఈక్వల్ టు 67/5. 10 నాట్ పంపిస్తే 67/5 మైనస్ 10. సో 67 మైనస్ 50/5 ఎంత 17/5. సో 17/5 ని మనం ఆన్సర్ ఇది. బట్ మనకి ఎందులో ఉన్నాయి అన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్స్ లో ఉన్నాయి. సో 17/5 ని మిక్స్డ్ ఫ్రాక్షన్ లో రాయాలి అని అంటే ఎట్లా రాస్తా అంటే 5 into 3 15 plus 2 అంటే 3.2/5. చూడండి 5 3 15, 15 plus 2 17, 17/5.